ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం ఒక దగ్గర దారుణ హత్య జరిగింది. ఒక చిన్నారిని పక్కింట్లో ఉన్న ఒక వ్యక్తి చంపేశాడు. చంపేసిన తర్వాత ఓ డ్రమ్ములో వేశాడు. అసలు ఎక్కడ జరిగింది ఏంటి, ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ వ్యక్తిని ప్రజెంట్ పోలీసులు ఏం చేశారు ఏంటనే తెలుసుకుందాం. అయితే ఇది అన్నమయ్య జిల్లా మదనపల్లిలోనైతే జరగడం జరిగింది. చిత్తూరు దగ్గర జరిగింది. మిస్సింగ్ బాలిక ఒకరోజు నిన్న సాయంత్రం 4:30కు అమ్మాయి కనిపించడం లేదు. దానికన్నా ముందు నుంచి కూడా పేరెంట్స్ వెతుకుతూ ఉన్నారు. ఇక కనిపించకపోవడంతో అమ్మాయికి సంబంధించిన తండ్రి అయినటువంటి గోపీనాథ్, ఆయన ఒక చేనేత కార్మికుడు, ఆయన పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక తల్లి తండ్రి ఇద్దరు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు దానికి సంబంధించి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇక దాని తర్వాత ఆ బాలికను ఎవరైతే చంపారో ఆ చంపిన వ్యక్తికి సంబంధించి అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఒక డ్రమ్ములో, ఇంటి దగ్గర ఉన్న ఒక డ్రమ్ములో కూతురు కనిపించింది. ఆ చిన్నారికి సంబంధించి ఆ చిన్నారిని వాడు ఇంటి దగ్గరనే ఉంటూ నీతోని మాట్లాడాలి, ఇటు రా ఒకసారి అని చెప్పి ముద్దు ముద్దు మాటలతోని అదేవిధంగా బుజ్జగిస్తూ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మరి ఆ కిరాతకుడికి ఆ పిల్లని చూస్తే ఏమనిపించిందో, లేకపోతే ఆ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి గొడవలు ఉన్నాయో ఏంటో తెలీదు. కానీ ఆ చిన్నారిని అత్యంత దారుణంగా చంపేసి ఓ మూటలో కట్టి అక్కడే ఉన్న డ్రమ్ములో పడేశాడు. ఇక అక్కడికి సంబంధించి పోలీసులు అక్కడే తనిఖీలు చేస్తున్న క్రమంలో ఆ డ్రమ్ము దగ్గర ఎందుకో వాసన వస్తుంది అని చెప్పేసి వెళ్ళి చూడగా అదే ప్లేస్లో ఆ చిన్నారికి సంబంధించిన శవం బయటకు రావడంతో ఇప్పుడు ఆ తల్లి అసలు వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ 1 గంట టైం ఇవ్వండి, వాడిని ముక్కలు ముక్కలుగా చేసి మీకే ఇస్తామని పోలీసులో అని చెప్తుంది. అంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు మీరు. ఆ తల్లి ఆ మాట అంటుంది అంటే ఆమెకి ఎంత బాధ వచ్చుంటే ఆ మాట అంటది, అవునా కాదా? ఎందుకంటే ఇంటి పక్కనే ఉంటూ ఇంకా దారుణం ఏంటో తెలుసా, వీడు చంపిన తర్వాత భయము ఏది లేదు, భయం లేకుండా ఇంటికి వెళ్ళి ఆరాంసే పండుకున్నాడంట. సో దీనికి సంబంధించి అక్కడ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో చూసామని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏంటి అంటే అదే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు ఆయన కొంచెం డౌట్ చేస్తే వెళ్ళి అడగ్గా ఆయన్నే ఒప్పుకుందండి. ఎలా ఎట్టకేలకు ఆ నిందితుడు దొరికాడు. దొరికిన తర్వాత కూడా అస్సలు భయము లజ్జ ఏమీ లేదు. నేనే చేశా అని ఇష్టంగా గర్వంగా చెప్పుకుంటున్నాడు. అసలు చిన్నారి ఏం పాపం చేసింది? అన్యం పుణ్యం తెలియని పిల్ల అట్లా అదే ఏరియాలో ఆడుకుంటూ తిరిగింది. నీకు అసలు ఎందుకు చంపాలనిపించింది ఏంటి అని ఆ తల్లి రోధిస్తున్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా వైరల్గా మారుతుంది. అదేవిధంగా ఈ చిన్నారికి సంబంధించి 4 గంటల సమయంలో మిస్సింగ్ అయింది అని పోలీసులు అప్పటి నుంచి తనిఖీలు చేయగా ఎట్టకేలకు ఆ చిన్నారి శవం దొరకడంతో ఇప్పుడు వాళ్ళకైతే 2 పిల్లలంట, ఒక కొడుకు ఒక కూతురు. ఇక కూతురు లేదు అని చెప్పేసి తల్లి జీర్ణించుకోలేకపోతుంది. ఇలాంటి ఘటన జరగడంతో ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి, వాడిని ఉరిశిక్ష వేయండి, లేకపోతే పోలీసులకు మీరు చేత కాకపోతే, మీరు చెయ్యలేకపోతే వాడిని వెళ్ళి జైల్లో కూర్చోబెట్టడం కాదు, మాకు ఇచ్చేయండి, మాకు ఇస్తే ఖచ్చితంగా మేమే వాడిని చంపేస్తాము అని ఆ తల్లి మాట్లాడుతున్న వీడియో కూడా కంప్లీట్గా వైరల్గా మారుతుంది. సో మీరేమంటారు? ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అసలు ఆ పిల్లని చంపాల్సిన అవసరం ఏంటి? ఆ పిల్ల ఏమన్నా పాపం చేసిందా, తిట్టిందా, ఏమన్నా అన్నదా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్తో మీకు ఏమైనా ఫైట్ ఉందా? ఓ చేనేత కార్మికుడికి ఆ ఇంటి పక్కన ఉంటే ఏం ఫైట్ ఉంటుంది? అసలు దేని గురించి ఆ చిన్నారిని చంపాలనుకున్నాడు అనేది ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఆ విజువల్స్ కానీ అవన్నీ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. సో కంప్లీట్గా స్టోరీ అయితే ఇది, అక్కడ జరిగిన సంఘటన ఇది. ఇక ఆ తల్లికి సంబంధించి మాకు న్యాయం జరగాలి అంటూ ఆ తల్లి రోధిస్తుంది. కంప్లీట్గా ఆ ఏరియాలో ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఉంచుకుంటున్నారు. అంటే ఆ చిన్నారి స్కూల్కి వెళ్తూ హ్యాపీగా ఉన్న క్రమంలో అక్కడ ఆడుకుంటున్నప్పుడు నా దగ్గరికి రా బిడ్డ అని చెప్పేసి మర్యాదగా మంచిగా బుజ్జగించుకుంటూ పిలిచి ఇంటికి తీసుకెళ్ళి కిరాతకంగా చంపాడు ఈ కిరాతకుడు. ఇలాంటి కేసుకి సంబంధించి అటు ఎవరైతే ఆ పోలీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఎలాంటి శిక్షలు వేయబోతుంది, ఆయనకి ఎలాంటి ఛార్జ్ తీసుకోబోతుంది, మరి ఉరిశిక్ష వేస్తారా లేకుంటే స్పాట్లోనే చంపేస్తారా ఏంటి? చిన్నారులను చంపారు, ఇక పోక్సో కేసు కూడా వేయచ్చు. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి ఏంటి, ఏం చేయబోతున్నారు ఏంటనే దానికి సంబంధించి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో తల్లిదండ్రులకు మాత్రం ఖచ్చితంగా
అందరం కూడా సంతాపం వ్యక్తం చేద్దాం. సో ఇది వాటి వీడియో. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వస్తున్నాయి, అదేవిధంగా యూట్యూబ్లో కూడా చాలా చూస్తున్నాము. సో మీ పిల్లలకి సంబంధించి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కానీ తెలిసిన వ్యక్తులైనా కూడా ఇంటికి పిలవడము, లేకపోతే చాక్లెట్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటే ఖచ్చితంగా పిల్లల్ని అటు వెళ్ళనివ్వకండి. బికాస్ ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువైపోతున్నాయి. మీ మీద ఉన్న కోపాన్ని మీ చిన్నారుల మీద, మీ పిల్లల మీద చూపించే కిరాతకులు, గలీజ్ నా కొడుకులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి నుంచి దూరంగా ఉండాలంటే మన పిల్లలకి మనం ముందే చెప్పాలి. తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఏమీ తీసుకోవద్దు. ఎవరైనా కూడా తల్లిదండ్రులు లేకుండా మా ఇంటికి రా అని చెప్తే అసలుకే వెళ్ళకూడదు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జరుగుతూ ఉంటాయి. 10th క్లాస్ పిల్లలకు కూడా ఇలా చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలే కాకుండా ప్రతి ఒక్కరికి చేస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. పేరెంట్స్ మీ పిల్లలకి అన్నీ ముందే చెప్పి ట్రైన్ చేసి ఉంచండి. సో ఇది వాళ్ళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.